ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రక్షాళన ప్రారంభించింది. వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వాలంటీర్లను కొనసాగిస్తామని 10,000 వేతనం చెల్లిస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు. రాజీనామాలను వెనక్కు తీసుకుంటామని చెప్పారు. వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారనే విమర్శలున్నాయి. ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను పక్కన పెట్టింది. ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నారు. వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజీనామాలు చేయించారని, తప్పైపోయిందని, తమను క్షమించాలని వేడుకుంటున్నారు. మరోవైపు వాలంటీర్లకు కనీస విద్యార్హతను నిర్ణయించి విధుల్లో కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది. నాడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సిందే. నేను గత 5 సంవత్సరాలుగా 21వ వార్డులో వాలంటీర్గా విధులు నిర్వహిస్తున్నాను. మాకు విషయం ఏంటో కూడా తెలీదు. సడన్గా మీటింగ్ అన్నారు, రమ్మని చెప్పారు. మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు. ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి, మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు. ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు. మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు. అందువల్ల మేమందరం కూడా రాజీనామా చేశాం. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పడం లేదు. ఇటు మా భవిష్యత్తు అనేది పోతుంది. మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఒక 5,000 కాదు, 5,000 మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము మధ్య తరగతి కుటుంబాల్లోంచి వచ్చిన వాళ్ళం. మాకు ఆ 5,000 కూడా ఎంతో ప్రీషియస్. ఎందుకంటే మాకు సొంత ఇల్లు అనేది లేదు, ఏం లేదు. మాకు ఇంటి బాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం. ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము. అందువలన 21వ వార్డు కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ వాళ్ళపైన మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది వచ్చాము. సిఐ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము పెడుతున్నాం. ఆ రోజు రాజీనామా చేయము అన్న వాళ్ళకి ఏమైనా బెదిరించారు? రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నించొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు. ఆ క్షణం మాకు మొహమాటం ఎదురైందనమాట. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది. ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకు మేము గ్యారెంటీ అమ్మా, ఇంతమంది భవిష్యత్తుతో మేము ఇక వాలంటీర్ల రాజీనామాలు చేసినటువంటి వాళ్ళు తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా ఉద్యోగులకి తీసుకోవాలంటూ టీడీపీ నేతల్ని కోరుతున్నటువంటి దృశ్యాలు, దానికి సంబంధించి వివరిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎవరైతే రాజీనామాలు చేసినటువంటి వాలంటీర్స్ ఉన్నారో దీనికి సంబంధించి ఓవరాల్ గా అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది నెల్లూరు నుంచి మా కరెస్పాండెంట్ మురళి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. మురళి, చెప్పండి, ఎవరైతే ఎలక్షన్స్ కి ముందు అటు కోడ్ లో భాగంగా కావచ్చు, ఇటు వైసీపీకి అనుకూలంగా కావచ్చు రాజీనామాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మేము తిరిగి విధుల్లోకి జాయిన్ అవుతాం, మమ్మల్ని జాయిన్ చేసుకోండి అంటూ కూడా కోరుతున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళంతా అనేక మంది కూడా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో పలువురు రాజీనామాలు కూడా చేసినటువంటి విషయం తెలిసిందే. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు తమను ఇబ్బందులకు పెట్టి ఒత్తిళ్లకు గురి చేసి మరి వాలంటీర్ల నుంచి రాజీనామా చేపించారని చెప్పి పలువురు వాలంటీర్లు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రత్యేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమయంలో ఎవరైతే వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు
ఉన్నారో వాళ్ళకి దాదాపు 50 ఇళ్లకి ఒక వాలంటీర్ల చొప్పున ఏర్పాటు చేయడంతో ఈ 50 ఇళ్లకి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా ఎలక్షన్లు చేయించుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళందరి చేత ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే పని యాక్టివ్ గా చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రాజీనామాలు చేపించారనేది ఆరోపణ. అయితే ఈ క్రమంలోనే వాళ్ళ చేతే ఎలక్షన్లు కూడా పూర్తిగా చేపించామని చెప్పి వైసీపీ ఇటు వాలంటీర్లు కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఒకసారిగా అధికారంలోకి రావడంతో ఎవరైతే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆవేదన చెందుతూ తాము గతంలో తప్పు చేశాం, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, నేతలు, కార్పొరేటర్లు తమను ఇబ్బందులకు గురి చేసి, ఒత్తిళ్లకు గురి చేసి మరి తమ చేత బలవంతాన రాజీనామాలు చేపించారని చెప్పి ఆరోపణలు చేస్తూ ఇవాళ నెల్లూరులో అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఎవరైతే మహిళా నాయకురాలు వైసీపీకి సంబంధించి మొయిళ్ల గౌరీ, అదేవిధంగా వైసీపీకి సంబంధించినటువంటి నేత సురేష్ రెడ్డి పైన 5వ పట్టణ పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తమకు న్యాయం చేయాలి, వెంటనే తమను విధుల్లోకి టీడీపీ తీసుకోవాలంటూ కూడా కోరుతూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు అయితే చేశారు. కేవలం తమను ఒత్తిడిలకు గురి చేసి తమ దగ్గర నుంచి రాజీనామాలు చేపించారు. తాము రాజీనామా చేయము, తాము కొనసాగుతాము అని చెప్పినప్పటికీ కూడా పలు రకాలైనటువంటి బెదిరింపులకు కూడా పాల్పడ్డారని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా వైసీపీ హయాంలో పనిచేసినటువంటి వాలంటీర్లను అందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పి టీడీపీ చెప్తున్నప్పటికీ కూడా ఏదైతే రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ పరిస్థితి వర్ణాతీతంగా మారింది. ప్రస్తుతం వాళ్ళని విధుల్లోకి తీసుకుంటారా లేదా అనేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లంతా కూడా కోల్పోతున్నారు. ప్రత్యేకించి పోలీస్ స్టేషన్లకు వెళ్లి మరీ ఫిర్యాదులు చేస్తున్న పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మురళి, అయితే ఎలక్షన్స్ టైంలో, ప్రచారం టైంలో వాలంటీర్స్ కి 10,000 రూపాయల జీతంతో మళ్లీ కూడా విధుల్లోకి తీసుకుంటామని చంద్రబాబు నాయుడు ప్రకటించడం చూసాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కేబినెట్ ఉందో కేబినెట్ లో ఒక ప్రత్యేకంగా వాలంటీర్స్ కి సంబంధించి పోర్ట్ఫోలియో కూడా జాయిన్ చేశారు. మరి ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఒక కన్ఫ్యూషన్ ఉంది అంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా సచివాలయాలకు సంబంధించి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోను కూడా చంద్రబాబు తన కేబినెట్ లో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు కావచ్చు, అదేవిధంగా వాలంటీర్లు కావచ్చు, వీళ్ళందరి చేత ఏ డిపార్ట్మెంట్ లో ఎలాంటి విధులు నిర్వర్తించుకోవాలనే దానిపైన ఒక రావాల్సి ఉంది, ఏదైతే ఒక చర్చకి రావాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఎన్నికల సమయంలో ఎవరిని కూడా విధుల నుంచి తొలగించం, ఖచ్చితంగా వాలంటీర్లకి 10,000 రూపాయలు జీతం చెల్లించి మరీ మేము విధుల్లోకి తీసుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. అయితే ఎవరైతే రాజీనామాలు చేపించారో, అంటే మూకుమ్మడిగా అనేక నియోజకవర్గాల్లో కూడా వైసీపీ నేతలు బలవంతాన మరీ రాజీనామా చేపించినటువంటి పరిస్థితులు కూడా ప్రత్యక్షంగా అనేకం కూడా చూసామని చెప్పి టీడీపీ చెప్తోంది. ఈ క్రమంలో రాజీనామా చేసి వైసీపీకి ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థులకు సపోర్ట్ గా నిలిచి ఎవరైతే గ్రామాల్లో, అదేవిధంగా పట్టణాల్లో, వార్డుల్లో ఉన్నటువంటి ఓటర్ల దగ్గరికి ఈ వాలంటీర్ల ద్వారా వైసీపీ నేతలు వెళ్లి మరి కొన్ని అక్రమాలకు పాల్పడ్డారని కూడా టీడీపీ ఆరోపించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో వాళ్ళకి రాజీనామా చేసి మరి వాళ్ళకి సపోర్ట్ నిలిచినటువంటి వాలంటీర్ల పైన ఇటు టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం వేచి చూడాలి. అయితే తాము మాత్రం కేవలం ఒత్తిడి వల్ల తమల్ని ఇబ్బంది పెట్టడం వల్ల మాత్రమే మేమంతా నష్టపోయాము, మేమంతా రాజీనామా చేయాల్సి వచ్చింది, మమ్మల్ని మాత్రం కరుణించండి అంటూ వాలంటీర్లు కూడా ఆవేదన చెందుతున్నారు. రైట్ మురళి, థ్యాంక్ యూ.